మాజాలు గాని నిన్న మొన్న అమ్మిన ఐస్ క్రీమ్ పైసలు ఇటీ. ఎక్కడి ఒక్క రూపాయి కూడా లేదు. లేకపోవడేంది? ఐస్ క్రీమ్లు అమ్మలేదా? అమ్మినా. మరి అమ్మితే పైసలేవి? అది అది నువ్వు ఎప్పుడు గింతే, ఎన్నడు మారుతావు? ఐస్ క్రీమ్ అమ్ముతావు, వచ్చిన పైసలతో ఏనో తాగుడు, ఇంటికి వచ్చి వండు. ఇట్లా వచ్చిన పైసలన్నీ తావుడికే పెడితే ఐస్ క్రీమ్లు కొనే కాడ ఏమిచ్చి తీసుకొస్తావు? నువ్వు ఐస్ క్రీమ్లు అమ్మడద్దు, ఏమద్దు, సప్పుడేగా నాతో పాటు కరువు పనికి రా. ఏమైంది? సప్పుడే చెయ్యవు. నీకు కావాల్సిన సప్పుడే కానీ నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? నువ్వే కానీ సప్పుడు ఏమన్నా, అందుకే సప్పుడు చేసిన. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఇసుంటేసలే తగ్గించుకుంటే మంచిది. ఐస్ క్రీమ్ డబ్బా అటు పడేసి రాపో. నాతో పాటు రోజు కరువు పనికి వచ్చావు. కరువు పని లేదు, గిరువు పని లేదు. నేను చేయన్నా నీ కరువు పని. ఈ రోజు ఐస్ క్రీమ్ అమ్మి ఎట్లైనా పైసలు తీసుకొస్తా. ఏం తెస్తావో ఏమో. ఇలా ఐస్ క్రీమ్ అమ్మిన పైసలతో కానీ తాగొచ్చినాం అనుకో, నీ సంగతి చెప్తా చూడు. మా చెప్పేవి సంగతి చెప్తాడు, సంగతి చెప్తాడు. అరే రాజా, ఈ తాగిన దానికి ఎప్పుడు నేనే బిల్లు కట్టుడారా? ఇప్పుడు నువ్వు కడితేందిరా? అరే నేను బిల్లు ఎందుకు కట్టునో తెలుసారా? బిల్లు కడితే నేను ఒక్కనే మంచోని అవుతారా, నువ్వు కూడా మంచోని కావాలిగా, అందుకే కట్ట. ఇలా ఎక్కడో ఇన్నట్టున్నదే. ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అరే తిరుమల్, ఈ స్టఫ్ కి మిర్చిలో బజ్జీలో చెప్తేమావురా? మిర్చి, నువ్వు ఇంతకు ముందు చెప్పిన డైలాగ్ మిర్చి సినిమాది కారా? అబ్బా ఏమన్నా చెప్పినా వారా, నీకు దమాకులో బుర్ర బాగుంది రోయ్. మరి అట్లా ఉంటది మనం అంటే. నువ్వు నన్ను తిట్టినవా పొగిడినవురా? నేను నిన్నెందుకు తిడతా మామా? నువ్వు నా డ్రింకర్ తాతవి మామా. నిన్ను తిడితే నా పనులు పోతాయి. అపచారం అపచారం. నేనంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు, చెప్పలేనంత మామా. ఇప్పుడైతే కోటర్ అయిపోయింది, ఇంకో కోటర్ అయిపోయింది. నీకోసం కోటర్ ఏంద్రా? 90 వాటకా తాగు. అంతకంతే కారా, బుర్ర తక్కువ. ఈ మనీషమ్మ కూడా ఏంది, రోజు బెల్ట్ షాప్ కానే కనబడతాడు. ఐస్ క్రీమ్ బండి ఇడ పెట్టుడు, బెల్ట్ షాప్ లో చూడు. ఇట్లా కాదు గాని దానికే ఫోన్ చేస్తా. హలో లక్ష్మి, మంచిగున్నావా అనే? నేను మంచిగానే ఉన్నా గాని నువ్వు మంచిగా ఉన్నావా అనే? మంచిగానే ఉన్నానే. మంచిగా ఉంటే అయిపోయా గాని మీ ఆయన ఏందే రోజు మా ఊరు బెల్ట్ షాప్ కానే కనబడతాండు. ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వస్తాడా లేకపోతే బెల్ట్ షాప్ లో తాగడానికి వస్తాడా? ఆ తాగుబోతు సచ్చినోడు మళ్ళా బెల్ట్ షాప్ లో వచ్చిండా? పొద్దుగాలకు అంతగానో తిట్టినా మళ్ళా సిగ్గు లేకుండా తాగుతాడా? ఐస్ క్రీమ్లు అమ్మినప్పటి నుంచి ఇదే గోసనే. ఐస్ క్రీమ్లు అమ్మిన పైసలన్నీ తాగుడే. ఐస్ క్రీమ్లు తెచ్చిన కాడ ఒక్క రూపాయి కూడా కట్టులేదు. ఆ అప్పులన్నీ కట్టి కట్టి నేను చస్తున్నా. ఏం చేసుడే, నాకేందే ఈ గోస? బాధపడగే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తింటావా? ఎందుకిననే చెప్పు.
నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏం సంగతిలు వచ్చానా? మంచిగా ఐస్ క్రీమ్లు అమ్ముతాను, వాటితో నచ్చిన పైసలతో తాగుతాను. నీ పని మంచిగా ఉందే. మనం చేసేదే తాగడానికి కాదే. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. వా అన్నవ్వా, నిన్ను చూసి మాలాంటి భావితరాలు నేర్చుకోవాలనే. ఇక నుంచి నేను నీకు పెద్ద ఫ్యాన్. నీ గుండె మీద నా ఫోటో టాటో వేయించుకోయా. ఏంటిది? అదే అదే నా గుండె మీద నీ ఫోటో టాటో వేయించుకుంటానా. థ్యాంక్స్ తమ్మి. కొత్త థ్యాంక్స్ ఏనా అన్న. ఒక ఆర్డర్ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? కోటర్ కాదు, ఒక పెగ్గు కూడా కొనా. ఏందన్నా పిడాతని గంట మాట అన్నావు. నేను ఒకరికి తాగిపియ్యా, కుక్కిడికి వస్తుంది కదా అని చెప్పేసి నేను తాగా నీ లెక్క. అయిపోయింది 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 అయిపోయింది. ఇజ్జత్ తీసిండు అవ్వా. ఇంతో ఎందుకన్నా మాట్లాడినా. అవులచ్చానా, ఐస్ క్రీమ్ బండి రోడ్డు మీద పెట్టాల్సినవు. వాళ్ళని ఎత్తుకపోతే ఎట్లనే కట్ట పెట్టేస్తే ఎట్లా? ఈ ఊరు మనదన్నట్టే కాదే, ఈ ఊర్లో ఎవరు ముడతారే బండిని? అవరా తిరుమల స్టఫ్కి ఏమన్నా తెమ్మంది కారా? అక్కడ ఏం లేవురా. అవునే లచ్చానా, అట్టికల్ తాగబుద్ది అయితే లేదే. స్టఫ్ కింద కప్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ ఇయ్యలేవే. అవిటిని ఎవడన్నా స్టఫ్ అంటాడా? పనికి మాలిన ఏదవా, సప్పుడే కదా ఆగుండ్రి, లేకపోతే ఈ సీసా ఎక్కడ కూర్చుతారో నాకే తెలియదు. అరే తమ్మి పోతాను. నీ అవ్వ వచ్చిండు, కోటర్ బుద్ధి సప్పుడే వీక్తాడు. మంచి కచ్చగాడే. కచ్చగాడు కాదురా, మనం లుచ్చగాలం. ఆయన కింద బచ్చగాలం. మనం ఇయ్యాలి వచ్చినాం. ఆ రోజు వచ్చి రోజు ఒక కోట రాగి పీక్తాడు. నీ అవ్వ అంతేనా? అమారే నా బండి, అయిపోయి. నా బండి, అయ్యో నా బండి, నా బండి, నా బండి, నా బండి ఎవరు ఎత్తుకపోయింది? నా బండి, నా బండి, బండి లేదా? బండి లేదు. మంచిగా పుట్టిన నా బండి, నా బండి, తిన్నావానే? ఇక్కడ ఎవరు ముడతారా అంటివి? మంచిగా ఉందా? నా బండి ఎవరు ఎత్తుకపోయింది? ఏ పీకం పారా, పెద్దలు ఎప్పుడో చెప్పిర్రు. ఏమని చెప్పిర్రా? చెప్పు తిన్న చెడంగా నా చూడాలి. బండి. చెడంగా చూసినాం పీకంతా. అబ్బాయి ఎండాకాలం చెట్ల కింద కూర్చుంటే ఎంత చల్లగా ఉందే. అవునే, మనం అంటే పల్లెటూరు వాళ్ళం కాబట్టి చెట్ల కింద కూర్చుంటే చల్లగా ఉంటుందని ఇట్లా చెట్ల కింద కూర్చుంటాం. కానీ సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందే? ఏముందే, ఏసీలు కూలర్లు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. ఉన్నోళ్ళు అంటే ఏసీలో కూలర్లో పెట్టుకొని ఉంటారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏందే పాపం? పాపం వాళ్ళ పరిస్థితి ఘోరం ఉంటది. అందుకే పల్లెటూరు సిటీ అని తేడా లేకుండా అంతటి చెట్లు పెంచాలి. ఉన్న చెట్ల నరకెత్తారు అంటే అంతటి చెట్లు పెట్టాలని పడుతుంది. మొన్ననైతే హైదరాబాద్ లో 400 ఎకరాల అడవిని తీసేద్దామని జేసీబీలో పట్టి కొన్ని చెట్లే వీకేపిచ్చిర్రు. కానీ మన సొంటి స్టూడెంట్స్ అందరు ఒకటై ఇది తప్పు అని ఆపేసిర్రు. లేకపోతే అంతా నాశనం అవు. అవును నిజమేనే, ఇట్లా చెట్లు నరుక్కుంటూ పోతే రాను రాను ఆక్సిజన్ బుడ్లు జబ్బకు తలిగేసుకొని ముక్కుకు పెట్టుకోవాల్సి వస్తుంది. అంతేగా అంతేగా. ఇంకా నయం, మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఓకడ కాకపోతే ఓకడనన్నా చెట్లు ఉంటాయి. ఎండాకాలం వస్తే ఏసీలతోని కూలర్లతోని పని లేకుండా చెట్ల కింద ఉంటాం మంచిగా. రమ్య ఐస్ క్రీమ్ కొనుక్కుందాం పాయ్. ఏ నా దగ్గర పైసలు లేవే. నీ మోకానికి నీ దగ్గర ఎప్పుడు పైసలు ఉన్నాయి? పా నేను కొనిస్తా. నువ్వు కొనిస్తా అంటే మా అత్త అన్న ఏమేమి ఐస్ క్రీమ్లు ఉన్నాయే? ఏం కావాలి? చూసినాక చెప్తావు. ఆయన 2 గంటల బయట కూర్చోవు అలా వారాయి. ఏమో అలా అంగా చూస్తాను. ఇవరికే సడే ఉంది. శివుడు పడితే ఎట్లా ఎవరైనా కొంటారా? సెలెక్టా? ఏమైనా గాజులు కమలా కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఏం కావాలో చెప్పిస్తా. నేను అంగా చూస్తాను. ఒకటి పాల ఐస్ క్రీమ్ గట్లా చెప్పలేదా? ఏమో దూరం దూరం దూరం.
ఎట్లా ఇది నిజంగా పాలతోనే తయారవుతుందా? కాదు, సిమెంట్తో తయారవుతుంది. సిమెంట్తో తయారవుతుందా? ఓ అన్న నిజం చెప్పన్నా, లేకపోతే చచ్చిపోతా. నీకు చచ్చిపోతాను కూడా బర్రె లెక్క తింటావు. పాల ఐస్ క్రీమ్ పాలతో తయారు కాకపోతే నీళ్ళతో తయారైదా? కోనుందా? కోను గీడెందుకు ఉంటుంది అక్క, లేడీస్ ఎంపోరియల్ ఉంటది. నేను అడిగింది చేతికి పెట్టుకునే కోన్ కాదు తమ్ముడు, కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వంటన్నా. ఓ తినే ఐస్ క్రీమా? మరి క్లారిటీ చెప్పాలి. ఇగో అన్న నాకు కూడా ఒకటి ఇవ్వవా? సరే. ఆగు తమ్ముడు, ఇక్కడ బిల్లు కట్టేది నేను. అబ్బో ఇంకొకటేనే ప్లీజ్, ఒక్కటేనే మళ్ళీ అడగానే ప్లీజ్ ప్లీజ్ సిరి ప్లీజ్. తమ్ముడు దీని మొక్కను ఒకటి వారి. ఏం కావాలి? అయ్యో నాకు కూడా అందిస్తాండి. పోరి పాల ఐస్ క్రీమ్ తీసుకో, ఇప్పుడు అసలు నాకేం వద్దు, నాకు ఇదే కావాలి. నువ్వేమి తింటావు, నేను అది తిన్నా. ప్లీజ్ 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 సిరి ప్లీజ్. ఈ తమ్ముడు ఇచ్చే ఇచ్చే. ఇంకటి తీసుకున్నా, 50 రూపాయలు. ఇంకటి తీసుకున్నా. సంపుతావు నడు. కోన్ ఐస్ క్రీమ్లా ఉన్నాయి. ఎన్ని కావాలి? 4. బాపు, నా ఐస్ క్రీమ్ బండి ఎవరు ఎత్తుకపోయింది? నీకు కనబడ్డదా? నాకేం తెలుసు అల్లుడు, నేనేమన్నా మీ బల్ల సార్నా? మీ సార్లకే ఎప్పుడు బంద్ అవుతాయో. అరే ఫోన్ అంటే నడుతుందా? నీ పరీక్షలో రాస్తాడు, మీ అయ్యచ్చి రాస్తాడా? మరి నువ్వే రాయాలి. ఏంది అల్లుడు, నీకు లవర్ ఉన్నదా? ముడ్డి కిందకి 20 ఏళ్ళు వచ్చినాయి, నాకే లేదు. నువ్వు గింతలేవు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. మీ అమ్మ ఏదో బల్లెకెళ్ళి తీసుకురమ్మని చెప్తే పాపం పని అని తీసుకొస్తే నా ఇజ్జతే తీస్తాను. నడు అప్పుడే ఇంటికి నాడు. ఇక నువ్వు మాట్లాడవు, నువ్వు మాట్లాడిన వాడ మీ అమ్మాయి నొట్టే. ఐస్ క్రీమ్ బ్యాగ్ ఈ పోరుడు చూసిండు అనుకో, కొని ఇవన్నీ ఇజ్జత్ తీస్తాడు. జేబుల్లో రూపాయి లేదు. నీ ముఖానికి ఎండ కొడతాను, ఎండ కొడితే నాలెక్క కర్రగా అవుతావు, ఎండ కొడితే నాలెక్క కర్రగా అవుతావు. మరి కొట్టగా మా పోరోడు ఐస్ క్రీమ్ బండి చూసి ఏడుతాడని నేను కండ్లు మూసుకొని తీసుకపోతే టీరి 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 అని పాట పెట్టి మా పోరు నేర్పిస్తావా? కొని తావు 2 ఐస్ క్రీమ్లు. సరే, ఏం ఐస్ క్రీమ్ ఇవ్వాలి? షాగోబారి 2. సరే ఇగో అన్న, ఇగో నాడు. ఓ పైసలే. పైసలా? పైసలు లేకనేగా వీని కళ్ళు మూసుకొని తీసుకుపోయింది. పైసలు అడిగితే అంతా, పైసలు అడిగితే అంతా. హలో నరేష్,
ఆ ఐస్ క్రీమ్ బండి వేయిందిరా, ఎక్కడ కనబడ్డదా? కనబడలేదా? మనీషా, మనీషా ఇట్లా రావే. మనీషా, అగో ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? మనీషా మన ఐస్ క్రీమ్ బండి ఎవడు ఎత్తుకపోయిండే. ఏంది బండి ఎత్తుకుపోయిల్లా? ఇగో అక్క పైసలు అన్ని అమ్ముడు పోయినాయి ఆదా? అన్ని అమ్ముడు వేరే అక్క. అమ్ముడు ఓడేంది? ఈ పైసలు ఎక్కడి అనుకుంటున్నావు? ఐస్ క్రీమ్లు అమ్మితే వచ్చిన పైసలు. ఐస్ క్రీమ్లు అమ్ముడేంది? మన బండి ఎవడు ఎత్తుకపోయినా నేను బాధపడి ఎడతా అంటే ఈ ఐస్ క్రీమ్లు అమ్మిన పైసలు అంటే ఏంది? అది ఎత్తుకపోయింది ఎవడో కాదు బావా, అది నేనే. నేనే అది నేనే. ఓర్ బామ్మది, నువ్వెందుకు ఎత్తుకపోయినావురా బండి? ఎందుకంటే హలో లక్ష్మి, మంచిగున్నావానే? నేను మంచిగానే ఉన్నా గాని నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నానే. మంచిగా ఉంటే అయిపోయా గాని మీ ఆయన ఏందే రోజు మా ఊరు బెల్ట్ షాప్ కన్నా కనబడతాండు? ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వస్తాడా లేకపోతే బెల్ట్ షాప్ లో తాగడానికి వస్తాడా? ఆ తాగుబోతు సచ్చినోడు మళ్ళా బెల్ట్ షాప్ లో వచ్చిండా? పొద్దుగాల గంటగానం తిట్టినా మళ్ళా సిగ్గు లేకుండా తాగుతాడా? ఐస్ క్రీమ్లు అమ్మినప్పటి నుంచి ఇదే గోసనే. ఐస్ క్రీమ్లు అమ్మిన పైసలన్నీ తాగుడే. ఐస్ క్రీమ్లు తెచ్చిన కాడ ఒక్క రూపాయి కూడా కట్టులేదు. ఆ అప్పులన్నీ కట్టి కట్టి నేను చస్తున్నా. ఏం చేసుడే? నాకేందే ఈ గోస? బాధపడకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తింటావా? ఎందుకిననే చెప్పు. ఇగో మీ ఆయన ఈ బెల్ట్ షాప్ ముందటనే ఐస్ క్రీమ్ బండి పెట్టి లోపలికేండు. మీ తమ్ముడికి ఫోన్ చేసి వచ్చి ఈ ఐస్ క్రీమ్ బండి కొంచెం మొత్తం ఐస్ క్రీమ్లు అమ్ముకొచ్చి ఆ పైసలు నీకు ఇవ్వను. ఇక్కడ మీ ఆయన ఐస్ క్రీమ్ డబ్బా లేదని టెన్షన్ పడి ఆగం తిరిగి తిరిగి డబ్బా దొరకక ఇంటికి వస్తాడు. అప్పుడు నువ్వు ఆ పైసలు చూపించి ఐస్ క్రీమ్ అమ్మితే పైసలు రోజుకి ఇన్నత్తాన్ని నువ్వెందుకు ఇత్తలేవని గట్టిగా బుద్ధి చెప్పు. అప్పుడు మారుతాడు. లేకపోతే ఇగో ఈ ఐస్ క్రీములన్నీ అమ్మి వచ్చిన పైసలతో మళ్ళీ తాగి టిచ్చాయి ఇంటికి వస్తాడు. నీకు రూపాయి కూడా మిగిలేదు, చెప్తాన్నా. నువ్వు చెప్పినట్టే మా తమ్ముడికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. అరే తమ్ముడు, ఈ పైసలు ఎన్ని ఉంటాయిరా? ఓ 600-700 ఉంటాయి కావచ్చు అక్క. మా తమ్ముడు నువ్వు రోజు అమ్మే ఐస్ క్రీమ్లు అమ్మి ఈ రోజు 600-700 దాకా తీసుకొచ్చిండు. అంటే నువ్వు అమ్మి ఇంకెన్ని తీసుకురావాలి? నువ్వు రోజు ఐస్ క్రీమ్లు అమ్మి ఇంట్లోకి పైసలు ఇస్తానంటేనే ఐస్ క్రీమ్లు అమ్మడానికి పో, లేకపోతే నాతో పాటు కరువు పనికిరా. నువ్వు చేసినట్టు తాగితే మన బతుకులు ఎట్లా మారే చెప్పు? ఇప్పటి నుంచే రూపాయి పోగెత్తేనే కదా మన పొల్లకి రేపటి నాడు ఇంత ఆధారం. అవును బావా, నువ్వు ఇట్లా తాగుడు కరెక్ట్ కాదు. అరే వయసు మీద ఉన్నప్పుడు 10 రూపాయలు ఎన్నికేసుకోవాలి. నువ్వు 50-60 ఏళ్ళు వచ్చినాక నువ్వు పని చేద్దామన్నా నీకు సాధనే కాదు. కుటుంబం మీద పట్టున్నోనికి ఒక్కసారి చెప్తే అర్థమవుతుందిరా తమ్ముడు. పట్టిలేనోడికి ఎన్నిసార్లు చెప్పినా ఏం అర్థమవుతుంది చెప్పు? అట్లా అనకే, తప్పైంది. ఇంకొకసారి ఇట్లా చెయ్య. నేను రేపంచాలు తాగనే, ఒకవేళ తాగాలనిపించినా కూడా ఇంటికి 90 తీసుకొచ్చుకొని తాగుతా. కానీ తాగి పైసలు ఓడగొట్టా. రేపంచాలు ఐస్ క్రీమ్ అమ్మిన డబ్బులు నీకే తీసుకొచ్చి ఇస్తా. నిన్ను నమ్మచ్చా? ప్రామిసే, నీ మీద ఒట్టు, నన్ను నమ్మే. సరే, నిన్ను నమ్ముతున్నా. బావా, అక్క నిన్ను నమ్ముతాంది. మళ్ళీ ఇట్లా చేసినావు అనుకో, ఈసారి బండి ఎత్తుకపోయినా ఇంకోసారి నిన్నే ఎత్తుకపోతే చెప్తానా? అబ్బో, అంత పని చేయకు బాబాది. గదే మరి. అక్క పోయేత్తా. అన్న నేను పోదురారా? ఇప్పుడు ఏమవుతా అక్క, అదన్నా చూసుకొని వస్తా. ఆ రోజు మంచిగా నాటుకోడి కూర్చిపెట్టు, మంచి కమ్మ తిందాం. పోయేత్తా అక్క. బావా రైట్.